ఏందా మేనేజర్ సార్? 6 నెలకెళ్ళి మన ఫ్యాక్టరీ సేల్స్ ఏకదం డల్ అయిపోయినాయి. ఆ జైన్ మిల్ సేల్స్ ఏమో జబర్దస్త్ పెరిగిపోయినాయి. అంటే దునియాలందరూ ఆ బద్మాష్ గాని బట్టలే కడుతున్నారు రాయింది. అదిగా సార్, ఈ మధ్యన వాళ్ళ కంపెనీలో కొత్తగా ఒక మంచి ఫ్యాషన్ డిజైనర్ ని అపాయింట్ చేశారు సార్. కాలేజీ అమ్మాయిలంతా వాట్ డిజైన్స్ తప్ప వేరే కట్టడం లేదు సార్. అచ్చా, వాడు మన బిజినెస్ నే దెబ్బ కొడుతుందంటే వాడు మైక్ టైసన్ ఆలేక మైకిల్ జాక్సన్ ఆరా? వంశీ సార్. వంశీ అంటే ఎందుకు ఎరకనారా? తెలియదు సార్. ఫ్లూట్ రా భయ్, చేలో బజాయిద్దాం. వంశీ, కంగ్రాట్స్ వంశీ. చూసారా వంశీకి ఎంత కవరేజ్ వచ్చిందో? ఇదంతా ఎవరు వాళ్ళనుకుంటున్నారు? నీకంత సీన్ లేదులే, ఇదంతా మా వంశీ గ్రేట్నెస్. కంగ్రాట్స్ వంశీ, నీ డిజైన్స్ వల్ల మా మిల్క్ గొప్ప పేరు వచ్చింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు కాదయ్యా, మా చైర్మన్ గారు నిన్ను విదేశాలకు పంపిస్తున్నారు. ఆయనకి వెరీ గుడ్, వెరీ గుడ్. ఎస్, వచ్చే నెలలో ఆస్ట్రేలియాలో జరగబోయే డిజైన్స్ కాంపిటీషన్స్ కి నిన్ను నీ టీమ్ ని పంపిస్తున్నారు. ఇంటర్నేషనల్ లెవెల్లో మా మిల్క్ గొప్ప పేరు తీసుకురావాలి. ఐల్ డు మై బెస్ట్ సార్. హలో హలో బేబీ. డాడీ, హౌ ఆర్ యు? ఫైన్. అమ్మా రేపు బయలుదేరుతున్నావా? లేదు డాడీ. కమ్ ఆన్ బేబీ, ఎగ్జామ్స్ అయిపోయాగా. వాట్ డాడీ, మీరు కూడా చదువుకొని మమ్మీలా మాట్లాడతారేంటి? ఎగ్జామ్స్ తర్వాత ప్రాక్టికల్స్ ఉంటాయి కదా. మరి ఎప్పుడు వస్తావమ్మా? 1 month లో. అసలు మిమ్మల్ని చూడకుండా ఉండలేకపోతున్నాను డాడీ. పోనీ ప్రాక్టికల్స్ చేయకుండా వచ్చేనా? నో 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 నో, ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. ప్రాక్టికల్స్ అయ్యాకరా. ఓకే డాడీ, మమ్మీని అడిగానని చెప్పండి. బాయ్ డాడ్, లవ్ యూ. yes, what is this శిల్ప? ప్రాక్టికల్స్ అని అబద్ధం చెప్పేవేంటి? అవి ఎప్పుడూ అయిపోయాయి కదా. షట్ అప్. ఇండియా వెళ్లే ముందు 1 month జాలీగా ఆస్ట్రేలియా టూర్ చేయాలని నా ప్లాన్. ఏం చెప్పినా డాడీ ఒప్పుకోరు. అందుకే సెంటిమెంట్ గా ఆయనకి అబద్ధం చెప్పాను. మమ్మీ, ఏంట్రా ఇంత హడావుడిగా వస్తున్నావు? అర్జెంట్ గా నాకు కంగ్రాట్స్ చెప్పు. కంగ్రాట్సా? కొంపదీసి నాకు తెలియకుండా ఏ పిల్లనైనా పెళ్లి చేసుకున్నావా ఏంటి? మమ్మీ, పెళ్లి చేసుకున్న వాళ్ళకి ఈ రోజుల్లో కంగ్రాట్స్ కాదు చెప్పాల్సింది, కండోలెన్స్. నీ అల్లరి మాట్లాపి అసలు విషయం ఏంటో చెప్పు. నేను హాస్పిటల్కి వెళ్ళాలి. డాక్టర్ వసుంధరాదేవి ద గ్రేట్ ఫ్యాషన్ డిజైనర్ వంశీని ఆస్ట్రేలియాలో జరగబోయే ఫ్యాషన్ డిజైనర్స్ కాంపిటీషన్లో సెలెక్ట్ చేసిన సందర్భంలో మీరు కంగ్రాట్స్ చెప్పాలి, ఆల్ ద బెస్ట్ చెప్పాలి, ఎల్లుండి ఎయిర్పోర్ట్కి వచ్చి సెండ్ ఆఫ్ ఇవ్వాలి. ఎంత గుడ్ న్యూస్ చెప్పావురా. ఈ కాంపిటీషన్ లో నువ్వే ఫస్ట్ వస్తావు. గుడ్ లక్. థ్యాంక్స్ మమ్మీ. హలో, అభి అవలో వంశీబాయి బొమ్మ బ్యాక్ సైడ్ మీద చూడలేదు అలా మనం? ఆయనతో మాట్లాడానికి వచ్చినా నువ్వు పెట్టే ఫోను. వంశీబాయి, నీ డిజైన్లు ఏం జబర్దస్తున్నాయన్నా. ముబారకో టెంట్ సెట్ చేసినావు. ఎవరు మీరు? అరే, నేనెవరో నీకు చెప్పలేదులే. సత్యనారాయణ, డైమండ్ మిల్స్ ఎరికనా? గది మనదే. కోట్ల రూపాయల దందా చేస్తుంది. నువ్వు మన కంపెనీ దిక్కెళ్ళి ఆస్ట్రేలియా పోయి ఫస్ట్ ప్రైజ్ కొట్టుకురావాలి. నేను ఆల్రెడీ జైన్ మిల్స్ కాంట్రాక్ట్లో ఉన్నాను. అరే గోలే మారో జైన్ మిల్స్ కి మనం పైసలు ఎక్కిస్తాం కదా బిడా. నేను డబ్బు కోసం కకృతిపడే మనిషిని కాదు. అచ్చా, జర మన మాట వింటే మంచిగుంటది, లేకుంటే అసలే ఖతర్నాక్ మనిషిని నేను. నువ్వు ఖతర్నాకవా? ఇది ఖతర్ అయితే నాకైతే జర దిఖావ్. అవును రే, నువ్వు బట్టల మిల్లు ఓనర్వా తౌడు మిల్లు ఓనర్వా? దిష్టి బొమ్మకు సూట్ వేసినట్టుంది. చెక్ ఇక్కడి నుంచి. ఠీకే, సమజ్ అయిపోయింది నాకు. నువ్వు ఆస్ట్రేలియా పోవాలి, ఫస్ట్ ప్రైజ్ కొట్టుకొని రావాలి, మళ్ళీ ఆరాంతోనే మన దేశానికి రావాలి బిడ్డ. కుకీ జకాల్ స్పీకింగ్. నేను డైమండ్ మిల్ సత్యనారాయణ మాట్లాడుతున్నా. కాదేరా బాయ్ సత్యాని. జకాల్, నువ్వు ఒక మనిషిని ఖతం చేయాలి. అది మనకి విస్కీతో పెట్టిన విద్య. ఎవడు వాడు? ఇండియా నుంచి వంశీ అనే డిజైనర్ బచ్చాగాడు ఆస్ట్రేలియా వస్తుండు. ఆడిని నువ్వు వద్దు, ఇక ఎక్స్ట్రా వద్దు. ఇంటర్పోల్ కి దొరకకుండా తిరిగే ఈ ఇంటర్నేషనల్ కిల్లర్ జాకాల్ కి ఏమీ చెప్పక్కర్లేదు. అర్జెంట్ గా వాడి ఫోటో నాకు ఫ్యాక్స్ చేయండి.
రెస్టారెంట్. ఎక్కడే రెస్టారెంట్ ఉంది? ఏం తిందాం? ఎప్పుడు చూసినా ఇదే గొడవ. నాకు ఆకలిగా ఉంది. ఆకలి ఆకలి అంటూ ఫ్లైట్ లో ఎవ్వరికి మిగుల్చకుండా మొత్తం నేసం మళ్ళీ ఇప్పుడు ఆకలి అంటావు. మళ్ళీ shut up. రే నేను వీటి ఫోన్ చేసి వస్తాను. సరే వెళ్ళు. వాట్ బాక్స్ ఓపెన్ అవట్లేదా? నన్ను ఓపెన్ చేయమంటావా? ఇవ్వు. నో నో అరే. నో నో ప్లీజ్. ట్రంపెట్. ట్రంపెట్ బాక్స్ లో ట్రంపెట్ వంటకి ఏముంటుంది? షిట్ షిట్ షిట్. ఆర్ యూ ఆల్ రైట్? యా. మిస్టర్ వంశీ, మన కంపెనీ డిజైన్ ఇక్కడ పాపులర్ చేయాలంటే ముందుగా మీ బ్యాచ్ ఆస్ట్రేలియా టూర్ చేయాలి. హలో, జగ్గాల్ స్పీకింగ్. వంశీ ఏమైందిరా? వంశీ నా ఎదురు బిల్డింగ్ లోనే ఉన్నాడు, జస్ట్ ఆపోజిట్. ఇక్కడి నేటివ్ డిజైన్స్ తో మీరు మన కాస్ట్యూమ్స్ తయారు చేసి కొత్త డిజైన్స్ క్రియేట్ చేయాలి. సో ప్రిపేర్ ఫర్ ద టూర్. డెఫినెట్లీ సార్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఇక్కడే నిలబడి అతని మూమెంట్స్ గమనిస్తుంటాను. నువ్వు ఆడ కూర్చొని మూమెంట్ లో డాన్సులు చూస్తున్నావు. అబే కథం చేయి. షిట్. ఎక్స్ట్రాలొద్దు. డిజైన్ క్రియేట్ చేయాలంటే బ్రెయిన్ ఉండాలి కదా. ఆ బ్రెయిన్ పట్టుకుని నా జేబులో పెట్టుకోబోతున్నాను. ఏంది? బ్రెయిన్ తీసి జేబులో పెట్టుకుంటావు? ఎట్లా? వెరీ సింపుల్. ఆస్ట్రేలియన్ ఆయుధం బూమ్రాంగ్ ఉంది కదా. బూమరాంగు ఎందుకు? ఆస్ట్రేలియా భాష బూతులు తిడుతున్నావు. అబే షిట్. యు మీన్ సెక్స్? నో, ఐ కాంట్ హెల్ప్. బూమ్రాంగ్ అంటే షార్ప్ గా ఉండే ఒక ఆయుధం. దీన్ని వదిలానంటే అది వెళ్ళి వంశీ తలని కట్ చేసి తిరిగి వచ్చి నా జేబులో పడుతుంది. సాక్ష్యాలుండవు. అచ్చా వంశీ వస్తున్నాడు. వస్తుడా? ఏడి? వావ్ వండర్ఫుల్. 1 month ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేయొచ్చు. ఎంజాయ్ చేయటం కాదు, అబ్జర్వ్ చేయాలి అందాలని. చెయ్యి, ఎదురుగానే ఉన్నాగా. నిన్ను చూడటానికి ఎక్కడ దాకెందుకు? ఇండియాలోనే ఉండొచ్చుగా. యూ ఎందుకన్నావు చెప్పు. నువ్వు చెప్పావు కదా మనకి రషడే అని. ఇవాళ మళ్ళీ క్రౌన్ క్యాసినోకి వెళ్ళి $1 వేసి $1000 కొట్టుకొచ్చేద్దాం. ఏంటి వచ్చేది నీ మొహం? నిన్న అలాగే చెప్పి నా జేబులో ఉన్న $100 పోగొట్టావు కదరా. ఇవాళ ఎట్టి బస్సులో కామెడీ షోకి వెళ్తున్నావు. లేదురా కామెడీ షో. ఆగండి రా, టాసేద్దాం. కామెడీ షో. ఇదేంటిది? $1 వెళ్ళి పడరాని చోట వెళ్ళి పడింది. మరి నా డాలరు వదిలేరా? ఏంటి వదిలేసేది? నా డాలర్ నాకు కావాలి. ఆగండి, నా డాలర్ నేను తెచ్చుకుంటా. ఏమండి, నా డాలర్ మీ డ్రెస్ లో పడింది. డాలర్ మీదేనా అండి? అరే మీరు తెలుగు వాళ్ళ? నా డాలరు డాలర్ మీదేనా అంటే $1 ఇండియాలో $25 కదండి. నా డాలరు. ఆ పిల్ల మనోడిని ఎరగొట్టేస్తుంది. ఇప్పుడు ఏం చేద్దాం? నువ్వు మందు కొట్టావు. నేను ఇప్పుడు కొట్టాను. కొట్టావు. చిన్నపిల్లని చేసి కొడతావు నువ్వు? వీడు చిన్నపిల్లడా? మీసాలొచ్చి 30 ఏళ్ళైన ఫేసు వీడు చిన్నపిల్లడా? అదేనమ్మా ఇటు చేసుకున్న పాపం. బాడీ పెరిగింది కానీ బ్రెయిన్ పెరగలేదమ్మా. వీళ్ళిద్దరు నా గెస్ట్ అండి. నన్ను నమ్ముకుని ఊరు వచ్చారు. మీరు ఇలా వాయించారనుకోండి నా మీద పడి ఏడుస్తారు. ఆగండి రా, ఏమైంది? నేను ఆడుకుంటుంటే నా డాలర్ పడిపోయింది. తమ్ముడు కొడుతుందని అడ్డుపట్టా. ఆవిడ చేతిలో విసికి అనుకొని లాక్కున్నాను. ఈడెళ్ళి ఆవిడ మీద పడిపోయింది. ఆవిడ చంపిన మూతలాగా దుబ్బేలు ఎగిరి పడుతుంది. ఎగిరిపడమేంటి? ఇంత మంచి డ్రెస్ పాడు చేస్తే ఊరుకోవాలా? మీ డ్రెస్ పాడైపోయిందనేగా మీ బాధ. క్షణంలో బాగు చేస్తాను, ఉండండి. ఫ్యాషన్ ప్యారిస్ లో గంటకి మారుతా ఉంటదండి. పొద్దున ఈ డ్రెస్ వేసుకున్నారు కదా, ఇప్పుడు ఫ్యాషన్ మారిపోయింది. కదలకండి. మా వంశీ వరల్డ్ నెంబర్ 1 ఫ్యాషన్ డిజైనర్ అమ్మా. కళ్ళకు సరిగా ఉండవు, కత్తి దిగిపోద్ది. ఇప్పుడు నీ డ్రెస్ చాలా బాగుంది. వండర్ఫుల్. దీనికోసం ఎన్ని తిప్పలు పడ్డామో. మా కాయిన్ మాకు దొరికింది. థ్యాంక్స్ అండి. అంటే కాయిన్ కోసం ఇదంతా మీరు ఆడి నాటకం అన్నమాట. ఆడింది నాటకమైనా మీ డ్రెస్ ఇప్పుడు బాగుంది కదండి. కావాలంటే మీ ఫ్రెండ్స్ అడగండి. అవునే, నిజంగా బాగుంది. అవును బాగుంది. షట్ అప్. హలో జాకాల్,
నేను ఇండియాకి వెళ్ళి సత్యాన్ని మాట్లాడుతున్నా. యా సచ్చా టెల్ మీ. అబే నువ్వు పెద్ద కిల్లర్ అనుకొని నీకు పదాప చెప్పి నా బిజినెస్ మొత్తం సత్తా నాశ చేసుకున్నా. అరే ఒక పూరని చంపనీకి రాదు, నువ్వేం కిల్లర్ ఇవ్వడా భయ్? అచ్చా ఠీకే, కనీసం ఆ వంశీ చేసిన డిస్కులు అన్న కొట్టుకురా భయ్, నీ కాలు ముక్త బాంచాను. యు మీన్ నో కిల్లింగ్, ఓన్లీ డిస్క్? బట్ ప్రైస్ ఇస్ సేమ్. తల్లి ఈ పోజులకేం తక్కువ లేదు. రేయ్ ఈసారి నేను చెప్పినట్టు చెయ్యి. షట్ అప్. పుట్ ద ఫోన్. బై. టూ ఇస్కి మారీ చేస్తోని మటలు చేయమంటే గిట్లనే ఉంటది.